Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube ఛానల్. ఈరోజు మనము జూలై 2 న్యూస్ పేపర్ చూద్దామండి. ద హిందూ న్యూస్ పేపర్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అన్నీ నేను ఒకసారి హైలైట్ చేసి ఏం చదవాలి. మీరు పేపర్ మొత్తం చదువుకుంటూ కూర్చుంటే మొత్తం డే కూడా కంప్లీట్ అవ్వదండి. అంత టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఫస్ట్ ఒకసారి ఒక గ్లాన్స్ చేసేయాలన్నమాట. అది మొత్తం నేను చేసి ఇస్తున్నాను మీకు. ఒకసారి న్యూస్ పేపర్ ముందు పెట్టుకొని ఇది చెప్పారు సార్, ఇది హైలైట్ చేసుకోవాలని చెప్పి ఒక్కసారి హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఒక్కసారి అదే చదవండి, పేపర్ అయిపోతుంది అంతే. స్టార్టింగ్ మీరు బిగినర్స్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. నో ప్రాబ్లమ్. 1 ½ 2 అవర్స్ తీసుకున్నా కొంచెం అలవాటైన తర్వాత 1 అవర్ 45 మినిట్స్‌కి తీసుకురావాలనమాట. మీకు తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ జస్ట్ న్యూస్ చూడంగానే రికరెంట్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు జరిగేవి జీఎస్టీ ఓకే. ఇది ఆల్రెడీ మీరు ఒక చోట నోట్స్ పెట్టేసుకున్నారనుకోండి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎక్కడుంది, ఆర్టికల్ ఏంటి, ఇలా ఒక చోట పెట్టేసుకున్నారండి. జస్ట్ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయో చూస్తారు, అదే రాసుకుంటారనమాట. ఓకేనా? రైట్. టుడే లెట్ అస్ స్టార్ట్ అండి. విల్ స్టార్ట్ ద సెషన్. ఈరోజు ఏంటి అనేది ఎస్ఐఆర్ టు ఫౌండ్ ఎస్ఐఆర్ ఫస్ట్ ఆర్టికల్ ఎస్ఐఆర్ టు ఫౌండ్ దోస్ విత్ మల్టిపుల్ ఓటర్ ఐడీస్ అంటున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. పేజ్ 9లో దీని గురించి ఇచ్చారు. ఒకసారి చదవండి. ఓకేనా? డీటెయిల్గా ఒకసారి చూడండి ఏంటిది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు జరుగుతుంది, ఏంటి, ఎలక్ట్రల్ రూల్స్ స్టార్టింగ్ ఎప్పుడు జరుగుతుంది, డేట్. నేను మీకు జూన్ 1 కరెంట్ అఫైర్స్ మీరు జూన్ అదే జూలై 1 కరెంట్ అఫైర్స్ నిన్నటి వీడియో చూస్తే మీరు అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎస్ఐఆర్ ఏంటి, ఓకే, ఈ ఎస్ఐఆర్ ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఓకే, ఈ సిఈసి దేని కింద కండక్ట్ చేస్తుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 కింద పవర్స్ ఉంటాయి, ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో, ఏ ఆర్టికల్, ఇదైతే యాక్ట్ కదా, కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ చెప్తుంది అని చెప్పి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీరు ఒకసారి అది వీడియో చూడండి నిన్నటిది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఐఎన్ఎస్ ఉదయగిరి అంట. ఏంటిది? స్టెల్త్ ఫ్రిగేట్. ఓకే, ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ అంట మనది. ఓకే, నావీది. ఓకేనా? అట్లా నావీది ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్, పేరు ఉదయగిరి. ఓకే, ఖతం అయిపోయిందండి. ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు దాని గురించి. ఒకసారి ఇదంతా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే లోపలికి వెళ్ళి ఒకసారి గ్లాన్స్ చేయండి అంతే. ట్విస్ట్ ఇన్ క్లైమేట్ ట్రెండ్స్ అంట. ఒక్కసారి ఇది చూడండి. బెంగళూరు, ముంబై వీలైతే చూడండి, లేదంటే సెకండ్ రౌండ్లో చూడొచ్చు. ఫస్ట్ రౌండ్ మొత్తం ఒకసారి మొత్తం పేపర్ని ఇంపార్టెంట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? నో కాంప్రమైజ్ అండ్ వాటర్ క్రైసిస్ అంటున్నారు ఇక్కడ సీఎం గారు. అయితే ఏంటి, ఆ! ఇక్కడ నేను ఫోర్త్ పేజ్‌లో ఇక్కడ ఇచ్చారులెండి. దాన్ని ఒక్కసారి అదొక్కటి చూసుకోండి సరిపోతుంది. ఎందుకు అంటే మన స్టేట్ తెలంగాణ వాళ్ళకి కానీ, ఏపీ వాళ్ళకి కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అనేది న్యూస్‌లో ఉంది. ఏంటి ఈ జియోగ్రఫికల్‌గా ఎక్కడ లొకేటెడ్ ఉంది ఒక్కసారి చూసుకోండి. దీని జియోగ్రఫీ ఏంటి, ఎక్కడ ఏ వాటర్ ఎట్లా ఎళ్తుంది, ఏంటి, బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే గుర్తుపెట్టుకొని ఒక్కసారి దాని రిలేటెడ్ జియోగ్రఫికల్ కూడా ఎళ్లి చూడండి. ఎగ్జామినర్ కన్ను పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ తెలంగాణ బ్లాస్ట్ జరిగిందండి. అసలు పెద్ద డిజాస్టర్ అసలు ఇది. ఇండస్ట్రియల్ డిజాస్టర్. వీళ్ళ ఫ్యామిలీస్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇది ఈ దీని రిలేటెడ్ మనం ఏం చదవచ్చు అంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులాస్ అనేది న్యూస్లో ఉందండి. ఓకే, అది ముందు వస్తుంది, నేను చెప్తాను మీకు. అది దాని రిలేటెడ్ చూసుకుంది. ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ టైంలో గవర్నమెంట్ బాడీస్ ఏదైనా ఉంటే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ ఎలా వర్క్ చేస్తాయి ఒకసారి చూసుకోండి. ఎస్డీఆర్ఎఫ్ ఎలా వర్క్ చేస్తాయో ఒకసారి చూసుకోండి. ఇంకా ఇది డస్ట్ పొల్యూషన్ వల్ల జరిగింది అని అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు, ఎంక్వైరీ నడుస్తుంది. డస్ట్ పొల్యూషన్ వల్ల ఎక్స్‌ప్లోజన్ అయింది, డస్ట్ ఎక్స్‌ప్లోజన్ అని కూడా అంటున్నారు. క్లారిటీ లేదు ఇంకా. మనకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా తెలుస్తదనమాట ఏంటనేది. నడుస్తుంది. చూద్దాం, ఇంకా ముందు వస్తుంటాయి. నెక్స్ట్ జీఎస్టీ రెవెన్యూ గ్రోత్ డిప్స్ టు 4 ఇయర్ లో అంట. ఓకే, జీఎస్టీ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీ ఎట్లా, అదన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్యాబినెట్ అనౌన్సెస్ ఇన్సెంటివ్ స్కీమ్ టు జనరేట్ మోర్ జాబ్స్. అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఏంటి, మెయిన్గా అండర్ ద స్కీమ్ వైల్ ద ఫస్ట్ ఎంప్లాయీస్ విల్ గెట్ 1 మంత్ వేజ్ అప్ టు 15,000. ద ఎంప్లాయర్స్ విల్ బి గివెన్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అప్ టు 2 ఇయర్స్ అంట. ఓకే, అట్లా కీవర్డ్స్ ఇంపార్టెంట్ కీ ఆబ్జెక్టివ్స్ థీమ్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు. వీలైతే జోట్ డౌన్ చేసుకోవాలి ఒక చోట. మనం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాము, డాక్యుమెంట్ పెడతాను నేను మెంటర్స్ అకాడమీ యాప్లో. దాంట్లో కూడా నేను కవర్ చేస్తున్నాను. మీరు ఇంకా ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉండండి. న్యూస్ పేపర్ ఇలా కవర్ చేయాలి. ఓకేనా? క్వాడ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ అని అంటున్నారు. ఓకే, క్వాడ్ ఒకటే కాకుండా క్వాడ్లో ఎవరెవరు ఉంటారు అనేది కాకుండా ఐ టూ కూడా చూసుకుని ఒకసారి. ఐ టూ యూ టూ అనేది బాడీ. ఐ టూ ఇండియా, ఇజ్రాయిల్, యుఎస్ఏ, యుఏఈ ఉంటాయన్నమాట దీంట్లో. దీని గురించి కూడా ఒకసారి ఇక్కడే చూసేసుకోండి, అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది మీకు మంచిగా. ఓకే, నెక్స్ట్ ఇదంతా స్కిప్ చేయండి, ఇదంతా అవసరం లేదు. లోకల్ జరుగుతుంది. ఒకసారి మీరు లోకల్ చూసుకోండి ఒకసారి. జస్ట్ ఏముంది, ఎవిడెన్స్ సజెస్ట్ డస్ట్ ఎక్స్ప్లోజన్ అంటున్నారు. సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద సిటీ హ్యావ్ కమ్ ఇన్ టు షార్ప్ ఫోకస్ ఎట్ అగైన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లేటెస్ట్ బ్లాస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్
ఇలాంటి బ్లాస్టుల్లో ఎగ్జాంపుల్‌గా ఇలా న్యూలీ వెడ్ కపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ అని చెప్పి ఎథిక్స్‌లో కానీ, ఎస్ఏలో కానీ రాయాలన్నమాట. ఎంత ఘోరం అసలు వీళ్ళిప్పుడు మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్వైట్ చేసి రిసెప్షన్ పెట్టుకోవాలని అనుకున్నారు. అలాంటప్పుడు అసలు ఎంత ఇది జరిగిందసలు. ఓకే. నెక్స్ట్ ఏంటండి, కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ అదే చెప్పాను కదా! బనకచర్ల ఇది గుర్తుపెట్టుకోవాలి. పోలవరం, బనకచర్ల. ఓకే. సీఎం సజెస్ట్ బట్టి హోల్డ్ విత్ అఫీషియల్స్ అండ్ రిక్రూట్మెంట్ గురించి చెప్తున్నారు. టీఎస్‌పీఎస్సీ రావచ్చనుకుంటా త్వరలో. టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ గ్రూప్స్ రావచ్చండి. ఒకసారి చూసుకొని ఉండండి. కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతూ ఉండండి. అది ఎప్పుడైనా రాని మనం సిలబస్ అయిపోగొట్టుకొని పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టెన్షన్ ఉండదు. ఓకేనా? ఈ తెలంగాణ రిలేటెడ్ న్యూస్ ఇక్కడ ఇచ్చేసారు. చూసుకోండి. ఇప్పుడు ఏపీ రిలేటెడ్ పోలవరం ప్రాజెక్ట్ టు బీ కమిషన్డ్ ఇన్ 2027 ఎప్పుడు అంటే 2027 ఏపీ వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఆర్టికల్‌లోకి ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది ఇదే అండి. ఈ ఈ పార్ట్ ఎడిటోరియల్ పేజ్ అనమాట. ఫస్ట్ ఎడిటోరియల్ కాస్ట్లీ ల్యాప్సెస్ అని ఉన్నాయి. ఒకసారి బాగా చదవండి. మైక్రో క్రిస్టలిన్ సెల్యులాస్ న్యూస్‌లో చెప్పాను మీకు ఇందాక. మైక్రో క్రిస్టలిన్ సెల్యులాస్ ఈజ్ ఏ కెమికల్ ఏంటి ఇది ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్తగా చదవండి దీన్ని. నీట్‌గా చదవండి. ఓకేనా? కెమికల్లీ ఇన్ ఇట్ ద హ్యూమన్ బాడీ డస్ నాట్ అబ్జర్వ్ ఇట్. ఇదంతా ఒకసారి దీని స్ట్రక్చర్ ఏంటి? ఎలా వర్క్ చేస్తుంది? ఏంటి ఇది? ఎలా అబ్జర్వ్ చేయాలి? ఇది ఒకసారి చూసుకోండి. ట్రయాంగులర్ డైనమిక్ ఇది అసలు ఇది దేనివల్ల వుడ్ పల్ప్‌తో వస్తదనమాట ఇది. వుడ్ పల్ప్ ద్వారా వస్తుందనమాట. ఓకేనా? వుడ్ పల్ప్. అట్లా ఒకసారి చూసుకోండి. ట్రయాంగులర్ డైనమిక్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియాస్ పవర్ పాలిటిక్స్ ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి ఒకసారి. డిమాండ్ డిస్ట్రెస్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఏంటి న్యూస్‌లో ఉంటే దాని రిలేటెడ్ చూసుకోండి ఒకసారి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది అని చెప్తున్నారు. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏంటి? అసలు ఎవరు తీస్తారు? ఒకసారి చూసుకోండి. ఓకేనా? రైట్. బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లి చూడాలండి మనం. ఓకే. యూజింగ్ టెక్ టు ఎంపవర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ అంటున్నారు. ఈ ఆర్టికల్‌లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీసుకోండి ఇందులో నుంచి పాయింట్స్. అదే గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎంపవర్ వుమెన్ అన్నాడు. నెక్స్ట్ టైమ్ చదివేటప్పుడు మీ దగ్గర డేటా ఏముండాలంటే ఫస్ట్ ఇవి పెట్టుకొని ఉండాలి. వుమెన్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏముంది? ఓకే. ఇంట్రడక్షన్ పెట్టుకొని ఉండాలి మీ దగ్గర వుమెన్ రిలేటెడ్. ఎలా అంటే వుమెన్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ కోట్స్ కూడా పెట్టుకోవచ్చు. డేటా పెట్టుకోవచ్చు. ఇంత పార్లమెంట్‌లో ఇంత తక్కువ మంది పర్సెంటేజ్ ఉన్నారు అన్నట్లు పెట్టుకోవచ్చు. లేదా కోట్స్ వుమెన్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ మెన్ గివెన్ విత్ ఈక్వల్ మెంటల్ కెపాసిటీ అని గాంధీజీ గారు అన్నారు. గాంధీజీ గారు. ఓకే. ఇలా గాంధీజీ గారి కోట్ ఇలా కోట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఛాలెంజెస్ ఏమున్నాయి వుమెన్ ఫేస్ ఛాలెంజెస్ ఇంట్లో కానీ, బయట వర్క్‌లో, సొసైటీలో అన్ని డైమెన్షన్స్‌లో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి మీది. ఓకే. యునానిమస్‌గా కాకుండా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ పెట్టుకొని ఛాలెంజెస్ ఏమున్నాయి చూసుకోవాలి. సొల్యూషన్స్ టేకెన్ అంటే గవర్నమెంట్ స్టెప్స్ టేకెన్ అనేది చూసుకోవాలి. సొల్యూషన్స్ టు బి టేకెన్ స్టెప్స్ టు బి టేకెన్ అన్నట్లా మళ్ళీ పెట్టుకోవాలనమాట. తర్వాత వే ఫార్వర్డ్ పెట్టుకోవాలి ఒకటి. కన్క్లూజన్ కూడా పెట్టుకోవాలి. కన్క్లూజన్ మంచిగా కన్క్లూడ్ చేసేలాగా ఒకటి పెట్టుకోవాలి. ఇఫ్ వి ఇఫ్ బై కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ ఇష్యూస్ ఇఫ్ వి టేక్ ప్రాపర్ స్టెప్స్ దెన్ వి విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎస్‌డిజి 5 ఉంది కదా! ఎస్‌డిజి 5 ఏం చెప్తుంది? 5 చెప్పండి. కామెంట్స్‌లో చెప్పండి మీరు. ఎస్‌డిజి 5 ఏం చెప్తుంది? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఎన్నున్నాయి? 17 ఉన్నాయి కదా! 2030 వరకు టార్గెట్ పెట్టుకున్నాం కదా! యునైటెడ్ నేషన్స్ ఎస్‌డిజి గోల్స్. కామెంట్స్‌లో చెప్పండి ఎస్‌డిజి 5 ఏం చెప్తుందో. ఓకేనా? నెక్స్ట్ ఇది వీలైతే సెకండ్ రౌండ్‌లో చూడండి దీన్ని. లేదంటే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ సరే టైం సరిపోలేదు అన్నట్లు అనిపిస్తే అవసరం లేదు. ఇది చూడండి సెంటర్ అప్పీల్స్ అగైన్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ ఆర్డర్ టు రీపాట్రియేట్ వుమెన్ డిపోటెడ్ టు రీపాట్రియేషన్ ఎలా ఉంటది? 2 కంట్రీస్ మధ్య ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్య వార్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా! రీపాట్రియేషన్ అంటే కంట్రీస్ మధ్య ఎలా ఉంటది? ఒక్కసారి చూసుకోండి అది రీపాట్రియేషన్ ఏంటి అది ఒకసారి. క్రిమినల్ లాస్ గురించి మీరు జూలై 1 కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పాత లాసు, కొత్త లాసు దాని పేర్లేంటి? ఐపీసీకి పేరు మార్చి ఏం పెట్టారు? సీఆర్‌పీసీకి పేరు ఏం పెట్టారు? సీపీసీ ఎవిడెన్స్ యాక్ట్‌కి ఏం పెట్టారు? అన్నీ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంప్లిమెంటేషన్ కొత్త ఫీచర్స్ ఏం పెట్టారు అనేది. ఓకేనా? రైట్. ఒక్కసారి చూసుకోండి. అది జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏముందండి? డ్రైవ్ ఆన్ టు ఐడెంటిఫై పర్సన్స్ విత్ మల్టిపుల్ ఓటర్ ఐడీస్ అంటున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అంటున్నారు. పర్సన్ ఈస్ ఎంటైటిల్డ్ టు ఓట్ ఓన్లీ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ వేర్ హీ ఆర్ షీ ఈస్ ఆర్డినరీ రెసిడెంట్. ఇన్ ఇండియా రైట్ నౌ ఎ పర్సన్ క్యాన్ ఓట్ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ వెదర్ హీ ఈస్ రిసైడింగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ అన్నట్లుగా ఆప్షన్ ఇస్తాడనమాట. యూపీఎస్సీ ఎప్పుడు అట్లా పోతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండాలన్నమాట. వేర్ హీ ఆర్ షీ ఈస్ ఆర్డినరీలీ రెసిడెంట్ అంటున్నారు. ఓకే చూసుకోండి.
నెక్స్ట్ వితిన్ ద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అండర్ వే ఇన్ బీహార్. దాని గురించి ఏంటి అసలు ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఎలక్ట్రల్ ఎక్సర్సైజ్ అండి అది, అంతే సింపుల్. ఎలక్ట్రల్ రోల్స్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు చూడడం కోసం అనమాట. ఓకేనా, అంతే అండి. ఇది ఒకసారి ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. డిజిటల్ ఇండియా ఏంటి ఒకసారి చూసుకోండి. మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగింది, దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. తర్వాత డిజిటల్ కాపీ ఆఫ్ సర్టిఫైడ్ అడాప్షన్ ఆర్డర్స్ వ్యాలిడ్ అంటున్నాడు కదా ఇక్కడ. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా న్యూస్లో ఉంటుంది ఎప్పుడు. అడాప్షన్ రిలేటెడ్ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఈ బాడీ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, దాని రిలేటెడ్ చూస్తుంది. కాబట్టి ఏంటి ఎలా ఫామ్ అయింది ఒకసారి చూసుకోండి. ఏమేమి రెగ్యులర్ ఫంక్షన్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూసుకోండి. ఉదయగిరి చెప్పాం కదా మనం, స్టెల్త్ ఫ్రిగేట్ అన్ని చూసుకున్నాం. నేవీ గురించి ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఉదయగిరి పేరు చాలు సరిపోతుంది. ఎక్కువ మరి ఐఎన్ఎస్ తమల్ లాస్ట్ ఆఫ్ ఫారిన్ బిల్ట్ నేవీ, ఇది కూడా చూసుకోండి ఒకసారి. షిప్ లాస్ట్ ఆఫ్ ఫారిన్ బిల్ట్ నేవీ షిప్, లాస్ట్ అంటే అది ఫారిన్ వాళ్ళు కట్టినది బిల్ట్ షిప్ కమిషన్ అని చెప్తున్నాడు. ఒక్కసారి చూసుకోండి ఐఎన్ఎస్ తమల్ అనేది. ఫారినర్స్ బయట మన ఇండిజినస్ ఇప్పుడు మొత్తం ఇండిజినస్గా చేసుకుంటున్నాం కదా మనము. ఫారిన్తో కొలాబరేట్ చేసింది లాస్ట్ అని అంటున్నారు అనమాట. అట్లా రైల్వేస్ లాంచ్డ్ రైల్ వన్ యాప్, అంతే అండి సరిపోతుంది. రైల్ వన్ యాప్ ఎక్కువ అవసరం లేదు. 2 ఈజీ టికెట్ బుకింగ్ ట్రావెల్ సర్వీసెస్. టైం వేస్ట్ చేయకూడదు, ఇంపార్టెంట్ ఉంటుంది ప్రిపరేషన్లో. కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా టైంని చూసుకొని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ ఇది ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టారండి, క్యాబినెట్ అప్రూవ్. ఓకే సార్, 1,00,000 crore ఇన్సెంటివైజ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ కొంచెం కీ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సచ్ ఎ ఫండ్ ఈజ్ ఇంటరిమ్. ఇంతకుముందు బడ్జెట్ 2024లో అనౌన్స్ చేశారు. ఫండ్స్ హౌఎవర్ ఓన్లీ వుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ రీచ్డ్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ కొంచెం డెవలప్ అయ్యి ఉన్న ప్రోడక్ట్స్కి ఇస్తారన్నట్లు ఉందన్నమాట. ఇలాంటి కీవర్డ్స్ పడతాయి అనమాట ఎగ్జామ్లో. ఓకే, అందరికి ఇస్తారు, ఆల్ ప్రోడక్ట్స్ అన్నట్లు ఇస్తాడు. ఇక్కడ ఇండియా 10-year బాండ్ ఈల్డ్ టు రిమైన్ సాఫ్ట్ అంటున్నాడు. అసలు బాండ్ ఈల్డ్ అంటే ఏంటి అది చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఫస్ట్ బాండ్ ఈల్డ్ అంటే ఏంటి. ఓకేనా, ఫస్ట్ నాతో పాటు ఇప్పుడు చూసేటప్పుడు హైలైట్ చేసుకోండి. ఏదైతే ఇది చదవాలి, ఇది చదవకూడదు, ఓకే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, కన్ను కూడా పడకూడదు మీద అట్లా అటువైపు. ఓకేనా, మీరు చూస్తూనే చెప్తున్నారు కదా ఆఫ్కో రీచ్ 260 million సెటిల్మెంట్, ఇది అసలు అవసరం లేదు మనకి ఎగ్జామ్కి. నేను అన్నీ అనలైజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఏమైనా మిస్ అవుతే ఒక్కసారి మళ్ళీ మొత్తం పేపర్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి, అంతే. టైం దొరికి మీకు ఇంకోసారి చూడొచ్చు అన్నట్లు అనిపిస్తే. లేదంటే అవసరం లేదు. మ్యాక్సిమం నేను చూస్తున్నాను కదా, మొత్తం తీసి మీకోసం మార్నింగ్ చేసి పెడుతున్నాను. నాస్కామ్ గురించి ఒకసారి చూసుకోండి. నాస్కామ్ బాడీ ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి ఏంటి చూసుకోండి, సరేనా. తర్వాత యుఎస్ సెనేట్ పాసెస్ ట్రంప్స్ ట్యాక్స్ కట్ అంటున్నాడు. స్పెండింగ్ బిల్ సెండింగ్ ఇట్ టు హౌస్ అంటారు. సెనేట్ అంటే ఏంటి, అప్పర్ హౌస్ అండి వాళ్ళది, యుఎస్ఏది. మన రాజ్యసభ ఎట్లనో వాళ్ళది అట్లా. ఓకేనా, రాజ్యసభ అసలు డిఫరెన్షియేషన్ కూడా తెలియాలి మీకు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళది లోక్సభ అనమాట. మన లోక్సభ అంటే వాళ్ళది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా, వాళ్ళు పార్లమెంట్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. మన పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ని వాళ్ళు కాంగ్రెస్ అని పిలుస్తారు. కాంగ్రెస్ దాన్నే పార్లమెంట్ అంటారు. కాంగ్రెస్లోనే రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి వాళ్ళది సెనేట్ ఉంటుంది ఒకటి, తర్వాత వచ్చేసి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండు ఉంటాయి. అదే అప్పర్ హౌస్, లోయర్ హౌస్. ఓకేనా, రైట్. అది కూడా చూసుకోండి కొంచెం ఒకసారి డిఫరెన్స్. ఇక్కడ ఏంటి ఈ ఆర్టికల్లో అంటే, ఇక్కడ ఉన్నది ఏంటి అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటి, ఎంతమంది ఉంటారు? పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు కదా, ఎవరెవరు చూసుకోండి. రష్యా, చైనా, ఫ్రాన్స్, యూఎస్ఏ అట్లా ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి చూసుకోండి, రైట్. అట్లీస్ట్ 74 కిల్డ్ ఇన్ గాజా బై ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్ అండ్ గన్ ఫైర్ అంటున్నారు. దీని రిలేటెడ్ వర్డింగ్స్, ఇది రికరెంట్ ఇష్యూ కాబట్టి అసలు ఎన్ని రోజుల నుంచి ముందు కూడా జరుగుతుంది కాబట్టి దీని రిలేటెడ్ జోగ్రఫికల్ కంటెక్స్లో దర్ అల్ బలా అనేది వర్డ్ టర్మినాలజీ న్యూస్లో ఉంది. అలానే పలస్తీన్లో ఉన్న గాజాలో ఉన్న ఎక్కడైనా మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ ఉన్న అన్నీ చూసుకోండి ఒకసారి జోగ్రఫికల్గా, ఎన్వైర్మెంటల్గా. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ కూడా వార్ జరిగింది కాబట్టి ఈ రీసెంట్గానే ఇరాన్లో ఫార్దో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇలాంటివి ఒకసారి ఫార్దో కానీ ఇలాంటివి చూసుకొని ఉండండి బాగా. కీ అంటే ప్లేసెస్ అనమాట, న్యూస్ ఇన్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా మీకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి చూస్తూ ఉండండి, కన్నేసి ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ అసలు స్పోర్ట్స్లో మనం చూడడం జనరల్గా, కానీ అంటే ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా చూస్తాం, వదలమనే దానికి ఎగ్జాంపుల్ ఇది. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒకసారి నేషనల్ స్పోర్ట్స్ పాలసీ కాబట్టి ఒక్కసారి చూసుకోవాలి, పాలసీ ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఏంటి,
అసలు ఇలాంటి ఆర్టికల్స్‌లో చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇలా ఉంటాయి. మీరు రాయడానికి ఛాలెంజెస్‌లో పంచాయత్స్ ఆర్ గ్రాప్లింగ్ విత్ ఎన్ ఎకనామిక్ క్రైసిస్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ రాయొచ్చు. బోర్‌వెల్స్ దట్ రిక్వైర్ పవర్‌ఫుల్ పంప్స్ హావ్ పుష్డ్ దెమ్ ఇంటూ ఎలక్ట్రికల్ డెట్. ఇది జనరలైజ్డ్‌గా వేరే ఎక్కడైనా రాయొచ్చండి. పంచాయత్స్ అనే టాపిక్‌లో వచ్చిన ఛాలెంజెస్, గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ఛాలెంజెస్ వచ్చినా, ఎన్వైర్న్మెంటల్‌లో వచ్చినా కూడా రాయొచ్చనమాట ఇలాంటివి. రెవెన్యూ కలెక్షన్ కెనాట్ కవర్ పవర్ బిల్స్ అఫెక్టింగ్ ద ఎబిలిటీ టు మెయింటైన్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు కవర్ యూటిలిటీ కాస్ట్ అంటారు. ఇలాంటి పాయింట్స్ అనమాట. ఫండ్స్ ఆర్ రీడైరెక్టెడ్ టు కవర్ యూటిలిటీ కాస్ట్ కవర్ చేయడానికే ఫండ్స్ రీడైరెక్ట్ చేస్తున్నారు డెవలప్మెంట్ ఫండ్స్ అన్నట్లా రాస్తారనమాట. మీరు మీ ఓన్ వర్డింగ్స్లో రాయాలి. ఓన్ వర్డింగ్స్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. వే ఫార్వర్డ్ ఎలా రాశారు అకార్డింగ్ టు ద మీకు ఇప్పుడు యూపీఎస్సి ఈ మధ్య డూ యూ థింక్ యూపీఎస్సి కొంచెం ఒపీనియనేటెడ్ వెళ్తుంది. క్వశ్చన్స్ మీ పరంగా అడుగుతుంది అనమాట. డూ యూ థింక్ వాట్ డూ యూ థింక్ అన్నట్లు అడుగుతుందనమాట. వాట్ డూ యూ థింక్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అన్నట్లు అడుగుతుంది. అట్లాంటప్పుడు ఇలాంటి పాయింట్స్ ఎంత హెల్ప్ అవుతాయి చూడండి. అకార్డింగ్ టు ద రీసెర్చర్స్ అని కాకుండా ఇక్కడ నుంచి సస్టైనబుల్ ఫార్మింగ్, రీఛార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ ఇన్సెంటివ్స్ మస్ట్ వర్క్ ఇన్ ట్యాండమ్ అండ్ నాట్ ఇట్స్ యాజ్ ఆఫ్టర్ థాట్స్ అన్నట్టు ఇట్లా రాస్తే ఎట్లా ఉంటుంది. అర్రే ఏదో ఎవరో చెప్తున్నారు కాదు, మనోడు జనరల్గా వీళ్ళు ఈయన చదివి రాసింటారు అన్నట్లా జనరల్‌గా చదివినారు, ఎంత బాగా రాసినారు అని చెప్పి అనుకుంటారనమాట. మంచి మార్క్స్ పడతాయి. ఓకేనా? నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ పాలిసీ చెప్పాను మీకు. ఒకసారి చూసుకోండి. ఒక్కసారి ఏమేమి ఉన్నాయి ఒక్కసారి బాగా ఇట్లా క్వెషన్ ఇట్లా వెన్ డిడ్ ఇండియా స్పోర్ట్స్ పాలిసీ బిగిన్ ఇలా క్వెషన్స్ ఇచ్చినప్పుడు మీకు బాగుంటదనమాట ప్రిపరేషన్ చేయడం. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి ఇక్కడ. ఎప్పుడు ఇండియా క్రియేటెడ్ ఏ డెడికేటెడ్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ ఎప్పుడు 2000లో అంట. అట్లా ఒకసారి చూసుకొని ఉండండి. వీళ్ళు ఇంపార్టెంట్ అనిపిస్తే రాసుకోండి. ఎందుకంటే ఇండియా నేషనల్ స్పోర్ట్స్ పాలిసీ చేసి పెడుతున్నారు కదా ఇప్పుడు. ఓకేనా? అట్లా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము జూలై 2, 2025 ద హిందూ న్యూస్ పేపర్ చూసాం, గ్లాన్స్ చేసాం అంతా ఒకటి. మీరు జాగ్రత్తగా దీన్ని చదవండి. రెగ్యులర్ బేసిస్‌లో కంటిన్యూ చేయండి ద హిందూ ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే చూసారు, మీరే చూసారు ఎంత ఏవేవి ఇంపార్టెంట్ ఎలా ఉంటది, ఎలా ప్రిపేర్ అవుతే బావుంటది. అట్లా ఇవన్నీ స్కిప్ చేసుకుంటా ప్రతిదీ చదవకుండా ఇలా స్కిప్ చేసుకుంటూ చదివితే మీకు ఈజీ అయిపోతది. ఇది అవసరం ఉండదు. అన్నీ చదవాల్సిన మీరు జస్ట్ తర్వాత చూడండి. మ్యాచెస్ ఏమైనా ఉంటే తర్వాత పేపర్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు చూడండి. ఓకే. ఓకే. ఇది చూడొచ్చు అన్నట్లా. అంతేగాని మీరు మొత్తం పేపర్ చదవకుండా ఇదే చదువుకుంటూ వెళ్ళే వరకు కిందకెళ్ళే వరకు ఇంపార్టెంట్ మిస్ అయిపోతుంటారు కదా! అర్రె! చాలులేరా బాబు ఎంత పెట్టినాం పేపర్‌కి 2 గంటలు అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇది ఇంపార్టెంట్ మిస్ అయిపోతారు మీరు. అలా మిస్ కాకూడదని నేనంతా చేసి మీకోసం పెడుతున్నాను. మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీరేం చేయాలో అది చేయండి. నేనేం చేయాలో నేనది ట్రై చేస్తున్నాను నా తరఫు నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన మెంటర్స్ అకాడమీ యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో రెగ్యులర్‌గా నేను మన డైలీ కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్స్ కూడా పెట్టేస్తాను. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా ఉన్నా కూడా పెడతాను. ఓకేనా అండి? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ యూట్యూబ్ అవర్ మెంటర్స్ అకాడమీ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మెంటర్స్ అకాడమీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అండి ఎప్పుడు. ఓకేనా? రైట్ అండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.